ఈరోజు మన అన్వేషణలో హ్మ్. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దాం. అవును. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నపిల్లల్లో ఆ, పరిశీలనా శక్తి ఎలా మొదలవుతుందో తెలిపే పత్రాలు మన దగ్గర ఉన్నాయి కదా. నిజమే. అంగన్వాడీ లేదా ఆటపాటల తరగతి గదిలో ఈ విషయాలను ఎలా ఉపయోగించవచ్చో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. అంటే చిన్నపిల్లల ఆటల వెనుక ఎంతో పెద్ద శాస్త్రం దాగి ఉంటుంది. అవునవును. ఈనాటి మన మాటల పరంపర మ్, కేవలం 5 ఏళ్ల లోపు చిన్నపిల్లల కోసమే అని గుర్తుంచుకోవాలి. హ్మ్. ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా వ్యవహరించాలో దారి చూపుతూ ఎంతో ప్రేమగా ఆ చిన్న పదాలు, చిన్న వాక్యాలతో ఒక కథలాగా చెప్పాలి. సరిగ్గా చెప్పారు. ముందుగా పత్రాల్లో ఉన్న సాధించాల్సిన సామర్థ్యాలేంటో చూద్దాం. పిల్లలెప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటారు కదా. అవును. ఆటల ద్వారా ఏ వస్తువు ఎలా కదులుతుందో వారు ఆలోచిస్తారు. ఎంతో సులభంగా అర్థం చేసుకుంటారు కూడా. ఎంతో ప్రేమగా ఈ విషయాలను వాళ్లకు పరిచయం చేయాలి. ఇక ఈ ప్రయోగానికి పత్రాల్లో ఇచ్చిన కృత్యం పేరు ఉపాధ్యాయులు స్పష్టంగా నెమ్మదిగా చెప్పాలి. ఆ పేరేమిటంటే దొర్లడం, జారడం, అంచనా వేయటం, ప్రయోగం చేయటం, కనుగొనటం. వినడానికి చాలా బావుంది. ఇక ప్రయోగానికి కావలసిన వస్తువులేమిటో పత్రాల్లో స్పష్టంగా ఇచ్చారు. మనకు చుట్టుపక్కల దొరికే సాధారణ వస్తువులే అన్నీ. ఒక సంచి, సీసా, డబ్బా, బంతి, అట్టపెట్టె. అలాగే చెక్కబల్ల, పెద్ద కాగితం, ఒక రంగుల కలం. ఇవే మనకు కావలసిన వస్తువులు. ఎక్కడా ఖరీదైన బొమ్మలు లేవు. అంతా సహజమైనవే కదా. ఇప్పుడు వయస్సు ఆధారంగా ఈ ఆటను ఎలా ఆడాలో సరదాగా వివరిద్దాం. ముందుగా వయస్సు 3-4 అంటే 3-4 ఏళ్ల పిల్లలతో ఎలా ఆడాలో చూద్దాం. ముందుగా ఒక సంచిలో కొన్ని వస్తువులు వేసి మ్మ్. పిల్లలకు ఎంతో సరదాగా ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్లచేత ఆ వస్తువులను బయటకు తీయించి దొర్లడం జారడం అనే మాటలను వారికి నెమ్మదిగా పరిచయం చేయాలి. అవును, సంచిలోని వస్తువులలో ఏవి దొర్లుతాయో, ఏవి జారుతాయో చూడమని వారిని అడగాలి. ఈ సమయంలో కథను రక్తి కట్టించడానికి ఉపాధ్యాయులు పిల్లలను నేరుగా ఒక చిన్న ప్రశ్న అడగాలి. అదేమిటంటే, పిల్లలు ఈ బంతి ఎలా కదులుతుంది, ఇది దొర్లుతుందా అని అడగాలి. ఎంత చక్కగా ఉందో కదా. ఇక వయస్సు 4-5 విషయానికి వద్దాం. 4-5 ఏళ్ల పిల్లలు ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించగలరు కదా. నిజమే. అందుకే వారికి తగినట్లుగా వివరించాలి. ముందుగా వారి చుట్టూ ఉన్న వస్తువులను ఒక బుట్టలో వారినే ఏరుకురమ్మని చెప్పాలి. ఆ తర్వాత ఆ వస్తువులను ఒక ఏటవాలుగా ఉన్న చెక్కబల్లపైనుంచి కిందకు వదలాలి. అలా కిందకు వదిలినప్పుడు దొర్లే వస్తువులేవో, జారే వస్తువులేవో విడతీయమని పిల్లలకు ప్రేమగా చెప్పాలి. పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునే తీరు నిజంగా ఎంతో అందమైనది కదా. అవును. ముగించే ముందు వినేవారు మరింత లోతుగా ఆలోచించడానికి ఒక సరికొత్త ప్రశ్న వేసుకుందాం. ఈ ఆటను గదిలో కాకుండా ఆరుబయట మట్టిలో ఆడితే ఎలా ఉంటుంది? ఏ ఏ వస్తువులు మట్టిలో సులభంగా దొర్లుతాయో, ఏవి ఆగిపోతాయో పిల్లలు ఇంకా బాగా గమనిస్తారేమో కదా. ఖచ్చితంగా. మట్టిలో ఆటల ద్వారా పిల్లలు మరింత ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ సాగిన ఈనాటి అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఒక అందమైన అనుభూతి. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆనందంగా ఉందాం.